ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. రాజమండ్రి జాయింట్ మినిస్ట్రీస్ నుండి అందరికీ ఆహ్వానం. మీరెక్కడ ఉన్నా, ఏ ప్రాంతవాసులైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీటింగ్ కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ పనులన్నీ త్వరగా ముగించుకొని త్వరగా దేవుని సన్నిధికి వస్తే మీరు ఏ అవసరతలో ఉన్నా ప్రభు మీతో మాట్లాడతారు. మీకు ఆదరణ అవసరమైతే మిమ్మల్ని ఆదరించడానికి దేవుని వాక్యం వస్తుంది. అది మీ కన్నీరు త్రోవడానికి, మీ దుఃఖంలో ఓదార్పును, మీ నష్టంలో మీకు కావలసినటువంటి ఆదరణను, ఏ పరిస్థితిలో మీరున్నారో ఆ పరిస్థితికి మీకు సరైనటువంటి ఆన్సర్ మీకు దేవుని వాక్యం ఇస్తుంది. కనుక మీరు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా మీ పనులు ముగించుకుని రండి. త్వరగా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. కనుక మీటింగ్ను ప్రార్థనతో ప్రారంభిస్తాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. సమయంలో సిస్టర్స్ మీటింగ్ను దేవగుప్తండి నేను ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన మా ప్రియులందరినీ కూడా సకాలంకు తీసుకుని రండి. దేవా, ఎవరు కూడా లక్ష్యంగా ఆగిపోకుండా సహాయం చేయండి. పాట ద్వారా, వాక్యం ద్వారా ప్రతి వారితో మీరు మాట్లాడండి. దేవా, గొప్ప తండ్రి, పరిశుద్ధ దేవా, వాక్యం మీది, ప్రజలు మీ వారు, మీ చిత్తానుసారంగా ప్రతి వారి అక్కర కొలిది మీరు మాట్లాడి వారిని తృప్తిపరచండి. దేవా, పాట పాడడానికి కూడా కావాల్సిన చక్కటి స్వరమును మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటాం. దేవా, గొప్ప తండ్రి, పరిశుద్ధ దేవా, ఆయన మీ వాక్యము రెండంచుల గల ఖడ్గం గనుక దేవా, గొప్ప తండ్రి, మీ చిత్తానుసారంగా నాయన మీరే మీ వాక్కులు నాయన మీ సింహాసనం నుంచి వెలువడింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కరెంట్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. దేవా, మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకునండి. మాకు కాదే హో, మాకు కాదు, మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకునమని, ఆది అంతం మధ్యస్థం మీరు నడిపించమని మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 177 దప్పిగొనిన వానిపై నీటిన్ అన్న పాటను మనం పాడదాం. 7 స్టాంజెస్ ఉన్నాయి, ఇట్లా కొన్ని పాడదాం. దప్పిగొనిన వానిపై నీటిని కుమ్మరించిన ఆ ప్రభువే అనే పాటను పాడదాం. 7 ఉన్నాయి. ఈ 7 స్టాంజెస్లో కొన్ని పాడదాం.
నీటిని కుమ్మరించును మన ప్రభువే. ఎండిన భూమిపై జలములు ప్రవహింపజేయునాయనే.
ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దినమున ప్రభు కృపను బట్టి జెనసిస్ చాప్టర్ 7 కొంత మట్టుకు మరి చెప్పుకుంటానికి ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దినమున దాన్ని ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాము. దానికంటే ముందు మనము దేన్ని ఆపామో దానికంటే ముందు కొంచెం ఫస్ట్ రివిజన్ చేసుకుని ఆ తర్వాత అది దాన్ని కూడా రివిజన్ చేసుకుని ఆ తర్వాత అది కూడా ఎక్కడి నుంచి ఆపామో అది కూడా కంటిన్యూ చేస్తాం. 7th చాప్టర్ అంటే నోవహు యొక్క జల ప్రళయం అని మనకు తెలుస్తుంది. 7th చాప్టర్ మనకు నోవహు అంటే ఆదరణ. నోవహు అంటే ఆదరణ, రెస్ట్. ఈ నోవహు మరి షేతు సంతతివాడు, లెమెకు కుమారుడు. షేతు సంతతివాడు, లెమెకు యొక్క కుమారుడు. మనము ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే మనం చదవచ్చు. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే లెమెకు మరి నోవహు లెమెకు యొక్క కుమారుడు అని మనం చదువుతూ వస్తాం. ఇతను 950 సంవత్సరాలు బ్రతికాడు. 950 సంవత్సరాలు బ్రతికాడు. లోకమంతా భయంకరంగా పాపములో మరి విచ్చలవిడిగా ఉన్నటువంటి దినాల్లో నోవహు కుటుంబం ఒక్కటి మాత్రమే, మరి ఆ ఒక్కడు మాత్రమే ఎంతో మరి దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా ఉంటా వచ్చాడు. నీతిపరుడై దేవుని నమ్మి ఎంతో తను దేవునికి ఇష్టంగా ఉంటా వచ్చాడు. మనం చదివితే మరి లోకమంతా కూడా మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న దినాల్లో, లోకమంతా దేవుని దృష్టిలో ఎంతో భయంకరంగా ఉన్నటువంటి దినాల్లో మనం చదివితే మరి ఆదికాండము మరి 5, 6 అధ్యాయాల్లో మనం చదివితే 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి. ఆ దినాలు ఎంత భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నప్పుడు నోవహు ఒక్కడు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉంటా ఉన్నాడు. ఇంకా 11వ వచనంలో మనం చూస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. 11వ వచనం అంటే జెనసిస్ చాప్టర్ 6 verse 11, 5th verse, 11th verse, ఇలాగ 9th verse ఇలా మనం చూస్తూ వస్తే భూలోకమంతా దేవుని దృష్టిలో ఎంతో చెడిపోయినటువంటి పరిస్థితి, బలత్కారంతో నిండి ఉండినటువంటి పరిస్థితి. అలాంటి దినాల్లో నోవహు ఒక్కడు మాత్రమే, నోవహు కుటుంబం మాత్రమే దేవుని సన్నిధిలో ఎంతో మంచిగా మరి దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. 9వ వచనంలో చూస్తే నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అందుకొరకే మరి దేవుడు నోవహుతో ఏమని చెప్పారంటే, అయ్యా సమస్త శరీరంతో పాటు నువ్వు మరి నశించిపోకుండా, సమస్త శరీరాలతో నువ్వు
నశించిపోకుండా మరి నీ ఇంటి వారి కొరకు మరి ఒక ఓడను తయారు చేసుకోమని చెప్తా వచ్చాడు. బొత్తిగా చెడిపోయిన ఈ లోకంతో నువ్వు మరి నశించిపోవద్దని చెప్పి మరి ప్రభువు చెప్పారని పోయినసారి మనము వింటా వచ్చినాం. ఆ ఓడ మరి ఎలా చెయ్యాలి ఏంటి అన్నది, ఏ కర్ర తేవాలి, ఎలా చెయ్యాలి అని పోయినసారి మనం వింటా వచ్చినాం. అది విన్నదే కనుక ఫాస్ట్గా కొంచెం గుర్తు చేస్తాను. మరి ఆ ఓడ మరి మనము దీనిలో ఎంత ఎంత పొడవు ఉండాలి ఏంటి అన్నది మనం బైబిల్ గ్రంథంలో క్లియర్గా మనకు రాసి ఉంది. మరి ఓడ దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. ఓడ పొడవు కంటే 6 రెట్లు ఎక్కువగా ఉండాలి. తర్వాత శతాబ్దాలుగా సముద్ర ప్రయాణానికి అనుకూలంగా ఉండాలి. ఓడ శతాబ్దాలుగా మరి సముద్రంలో మరి తిరగడానికి అది అనుకూలంగా ఉండాలి అని మరి అది తయారు చేయబడతా వచ్చింది. అనుకూలంగా ఉండాలి అని తయారు చేయబడతా వచ్చింది. ఏమి కర్ర అది అంటే చితిసారకపు కర్ర. 3 అరలు పెట్టి కట్టాలి. ఇలాగా మరి క్రూర మృగాలు ఉండేది ఒక ప్లేసు, మరి పక్షులు ఉండేది ఒకటి, మరి భూమి మీద ప్రాకే పురుగులు ఉండేది ఒక స్థలము, వీళ్ళు నివసించడానికి ఉండడానికి ఒక ప్లేస్. ఇలాగా 3 అరలు పెట్టి కట్టాలి అని మరి ఇలాగ పోయిన వారము మనం చెప్పుకున్నప్పుడు మనం అది చదువుకుంటా వచ్చినాం. అరలుగా కట్టాలి. ఆ విధంగా వేటి స్థలంలో వాటిని మరి ఉంచాలి. ఇలాగని చెప్పి పోయినసారి మనము కొంత చదువుకుంటా వచ్చినాం. ఆ ఓడ మరి పాపిరస్ అనేటువంటి ఒక నార, ఆ నారతో మరి తయారు చేయబడింది అని అది మరి నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మరి యొకబేది కూడా తన కుమారుణ్ణి పడుకోబెట్టడానికి జమ్ము పెట్టెను తయారు చేసేటప్పుడు కూడా అదే మరి ఆ నారతో, పాపిరస్ అనేటువంటి ఆ నారతో లోపల నీళ్లు రాకుండా ఉండడం కొరకు దాంతో తయారు చేసి కీలు పూసి పెట్టిందని ఈ హెబ్రీ భాషలో రాయబడతా వచ్చింది. ఈ ఓడకు కూడా అలాగే ఈ పాపిరస్ అనేటువంటి ఒక నారతో ఈ స్థితిసారకపు చెక్కతో అలాగా తయారు చేసి ఈ కీలును పూసినట్టుగా మరి హిస్టరీలో మనం చదువుతూ వస్తాం. దాన్ని బట్టి ఆ నార ఉన్నప్పుడు అసలు ఒక చిన్న డ్రాప్ కూడా లోపలికి వాటర్ రాదని పోయినసారి మనం వింటా వచ్చినాం. సరే, ఏది ఏమైనా ఈ విధంగా మరి ఆయన ఓడను కట్టడము, ఆ భయంకరమైన దుష్టలోకంలో మరి తరములో మరి నోహు ఒక్కడే మరి ఎంతో నీతిమంతుడుగా దేవుని ఎదుట ఉండడం ద్వారా మరి నోహు కుటుంబాన్ని రక్షించడం కొరకు ప్రభువు ఆ విధంగా జలప్రళయం చేత నాశనం చేయబడేటువంటి ఆ పరిస్థితుల్లో నీవు కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవడం కొరకు మరి వాళ్ళతో పాటు నశించిపోకుండా ఉండడం కొరకు ఈ రకంగా నేను చెప్పినట్టు ఈ చితిసారకపు మ్రాణుని తీసుకొని వచ్చి నువ్వు ఓడను 3 అరలు పెట్టి కట్టు, నేను చెప్పిన కొలతల ప్రకారం నువ్వు కట్టమని చెప్పినట్టు మరి మనం పోయినసారి మనం వింటా వచ్చినాం. అలాగ ప్రభు ఏదైతే నోహుకు చెప్తా వచ్చినారో ఏమి తప్పకుండా ఎదురు మాట్లాడకుండా ఆయన ప్రభువు చెప్పిన మాటకు లోబడి ఆ విధంగా చేస్తూ వచ్చారు. మనలాగా ఇదెందుకు ప్రభువా, అదెందుకు ప్రభువా, ఇలాగెందుకు చేయకూడదు, అలాగెందుకు చేయకూడదు, ఇది కొంచెం ఇంకొక పొడవు పెడితే బాగుంటుంది, ఇంకొక అంతస్తు పెడితే బాగుంటుంది, లేకపోతే ఒక అంతస్తు తీస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకొక అర పెడితే బాగుంటుంది అని ఏమి మాట్లాడలేదు నోవహు అంటే ఆదరణ, రెస్ట్. నోవా అంటే నెమ్మది, నోవా అంటే నెమ్మది, నోవహు అంటే ఆదరణ. కాబట్టి మరి 2 ఉన్నాయి ఈయనకి. నోవహు అంటే ఆదరణ ఇచ్చేదిగా ఉంది, నోవా అంటే నెమ్మదిగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈయనలో నుంచి మనము చూస్తూ వస్తాం. నిజంగా మరి ఆయన ఓడ కడతా ఉన్నప్పుడు ఓడ కట్టేన్ని రోజులు కూడా మరి ఆయన సువార్త చేస్తూ ఉన్నట్టుగా మరి మనం విన్నాం. సువార్త చేస్తా, ఏంటి తాత ఏం చేస్తున్నావు? ఓడ కడుతున్నాను బాబు. ఎందుకు అంటే
ఆకాశం నుంచి వర్షం వస్తుంది. ఈ భూమి ఎంత బలాత్కారంతో నిండుంది, పాపంతో నింపబడి ఉంది. ప్రతి మనుషులు భయం లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి అందరినీ కూడా భూమి మీద ఉన్న ప్రతి మనిషిని జీవంతో చెల్లించే ప్రతి దాన్ని కూడా నాశనం చేస్తానని ప్రభు చెప్పారమ్మా. కాబట్టి ప్రభుని నమ్మితే దేవుని రాజ్యానికి వెళ్తారు అని చెప్తా ఉంటే అందరికీ హేళనగా ఉందని విన్నాం. నిజమే కదా. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. యేసుప్రభు అంట 3 మేకుల మీద నుంచి విడిపించుకొని, యేసుప్రభు దేవుడు అంట 3 మేకుల నుంచి విడిపించుకొని లేకున్నాడు. హేళన చేస్తున్నారు. హేళన చేస్తున్నావా? చెయ్యి వస్తుంది, ప్రభు టైం వస్తుంది. రెండో రాకడ సమీపించింది. ఆ రోజు రొమ్ము కట్టుకొని ఏడ్చే రోజు రాబోతుంది. అదే యేసయ్య ఉగ్రత రోజని అప్పుడు ఏడ్చే రోజు వస్తుంది. రొమ్ము కొట్టుకొని ఎవరైతే ఆ 3 మేకులు కూడా తీసుకొని రాలేకపోతున్నాడు అని దేవుడంట అని ఎగతాళి చేస్తున్నారో, హేళన చేస్తున్నారో, ఆ రోజు ఏడ్చే రోజు, రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజున ఆ ఎగతాళి చేసిన దినాలు గుర్తొస్తాయి. అప్పుడు ఆ రోజు గుర్తొస్తాయి. యేసుప్రభుని హేళన చేసిన వాళ్ళు, యేసుప్రభుని ఉమ్మేసిన వాళ్ళు, యేసుప్రభు అంటేనే చించేసిన వాళ్ళు, యేసుప్రభు ఫోటోలు చించేసేసేవాళ్ళు, యేసుప్రభును హేళన చేసిన వాళ్ళు, వక్రీకరిస్తా మాట్లాడుతున్న వాళ్ళు అన్నీ కూడా ఒక రోజున రొమ్ము గుట్టుకొని ఏడ్చే రోజు వస్తుంది. డబ్బుల కోసం చేస్తున్నావో, లేకపోతే కావాలని చేస్తున్నావో, లేకపోతే హృదయపూర్వకంగా చేస్తున్నావు, ఇవన్నీ కూడా ఎలాగ చేస్తున్నారో ఒకరోజు ఎవరైతే నరకంలో పడేది దేని కొరకు? నరకం అసలు ఎవరి కోసం నిర్మింపబడింది? నరకం ఎవరి కోసం నిర్మింపబడింది అంటే సాతాను కొరకే, అపవాదికిని వాని అనుచరుల కొరకు మాత్రమే ఈ పాతాళం నిర్మింపబడింది. అంతేగాని ఏ మనిషి కొరకు దేవుడు నరకాన్ని లేకపోతే పాతాళంను నిర్మింపలేదు. ఏ మనుషుడు నశించి నరకానికి వెళ్ళడం ప్రభు యొక్క చిత్తము, ఉద్దేశము కానే కాదు. ఎవరికది పాతాళం అంటే అపవాదికి వాని అనుచరులకు మాత్రమే అది. ఎందుకు పాతాళానికి వెళ్తారు, ఎందుకు నరకంలో పడతారు అంటే యేసుప్రభుని నోటితో ఒప్పుకోకుండా హేళన చేసి యేసుప్రభు దేవుడు కాదని ఆయన్ని వక్రీకరించి ఇష్టానుసారంగా మాట్లాడిన నాలుకలను బట్టే నరకం ఉంది. ఆయన దేవుడు కాదని, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో తక్కువ వాడని, లేకపోతే ఒక మనిషి అని ఇష్టానుసారంగా మాట్లాడిన ఆ నాలుకలను బట్టే, ఆ నోటి మాటను బట్టే నరకం ఉంది. కాబట్టి వింటున్న ఎవరైనా ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే ఇప్పటికైనా మార్చుకోండి, మంచిది. ఇప్పటికైనా ప్రభువా క్షమించండి, తెలియక మాట్లాడుతున్నా, లేకపోతే ఆ డబ్బులు తీసుకొని దానికోసం బ్రతుకు కోసం చేస్తున్నాను. ఇది ఏంటి, కిరాయి దొంగలు ఉంటారంట, కిరాయి రౌడీలు ఉంటారంట, కిరాయి ఏమంటారండి మర్డరిస్టులు ఉంటారంట. మేము సేవ చేస్తున్న ఒక ఊరిలో, మేము కడప ఏరియాలో ఒక ఊరిలో సేవ చేస్తున్నప్పుడు ఒక అతను చెప్పేవాడు, ప్రతిరోజు ఒక రెడ్డి గారి దగ్గర భోజనం చేసేవాడంట. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడంట. కడుపు నిండా అన్నం పెట్టేవాడంట. పాపం కడుపు నిండా అన్నం పెట్టి చాకుతా ఉన్న వ్యక్తిని ఎవరి మాటలో విని, ఒరే నేను కొంచెం నీకు డబ్బులు ఇస్తానురా ఆ వ్యక్తిని చంపాలంటే, ఎవడో మాటలు విని ప్రతిరోజు కడుపు నిండా అన్నం పెట్టే వ్యక్తిని కర్ర తీసుకొని కొట్టాడు. తల మీద కర్ర తీసుకొని కొడితే దేనికోసం కొట్టింది? డబ్బుల కోసం. దేనికోసం? హృదయపూర్వకంగా కాదు. దేని కొరకంటే డబ్బుల కోసం. కాబట్టి హృదయపూర్వకంగా ప్రభు అంటే ద్వేషం లేకపోయినా డబ్బుల కోసం ద్వేషిస్తున్నట్టు నటన చేస్తున్న వాళ్ళు చాలామంది చేస్తున్నారు ఈ మధ్య. కాబట్టి జాగ్రత్త. నిన్ను నీవే అనవసరంగా నరకానికి పాలు చేసుకుంటున్నావు. డబ్బు కోసం అలాంటి పని చేయొద్దు. బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి లోకంలో, బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
అనవసరంగా నరకానికి వెళ్ళడానికి అలాంటి పనులు చేయకండి. కాబట్టి అటు బలత్కారంతో నింపబడినటువంటి ఆ దినాల్లో నోవహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకొరకే ప్రభువు నోవహును పిలిచి, నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఇదిగో ఈ చెక్కను తీసుకొని వచ్చి ఈ కొలతల ప్రకారం నీవు ఓడను తయారు చేసుకో, ఇన్ని అంతస్తులు పెట్టి ఇలాగ నీవు ఓడను తయారు చెయ్యి, ఇలాగ నేను చెప్పినట్లు పలానా 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 జంతువులు, పక్షులు, పురుగులు, అడవిలో ఉన్న మృగాలు వీటన్నిటిని తీసుకొని వచ్చి వీటిలో పెట్టు, వీటికి సరిపడా ఆహారాన్ని నువ్వు తెచ్చిపెట్టు అని చెప్పి అలాగా దేవుడు నోవహుతో చెప్పినట్లుగా పోయిన వారం మనం వింటా వచ్చినాం. అలాగున మనము వింటూ వచ్చినాం. తర్వాత నెక్స్ట్ మనం మరి ఆ తర్వాత నోవహు మరి అంతవరకు మనం 10వ వచనం వరకు ఆయన ఆ ఓడ కట్టి ఆ పక్షులు, పశువులు, జంతువులు, మృగాలు అన్నింటిని కూడా పిలిచి మరి లోపలికి పెట్టినట్టుగా మరి 7 పెంటలు 7 జతలుగా మరి తీసుకుని వచ్చినట్లుగా పోయినసారి మనం విన్నాం. 7 అనే అంకె, 7 అనేటువంటి నంబర్, 7 అనే నంబర్ బైబిల్లో కంప్లీట్, పరిపూర్ణమైనటువంటి దానికి గుర్తుగా ఉంది అని విన్నాం కదండి. పరిపూర్ణము, కంప్లీట్ సెంటెన్స్ అన్నట్టు, కంప్లీట్ నంబర్ అన్నమాట 7 అన్నది. మరి బైబిల్లో ప్రభువు సిలువ మీద 7 మాటలు పలుకుతూ వచ్చారు. 7 మాటలు. దానిలో ఒక మాట, ప్రభువా వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. అలాగా 7 మాటలు, 7 అన్న సంఖ్య. వారమునకు 7 రోజులు, 7 అన్నది సంపూర్ణం. ప్రభువు 7 రోజులు సృష్టి చేసి 7వ దినం ఆయన రెస్ట్ తీసుకున్నట్టుగా 7 రోజులు, 7 అన్నది కంప్లీట్ అన్నదానికి గుర్తుగా ఉంది. అలాగా మరి మనం చదువుకున్నట్టు 7 పెంటులు, 7 అన్నది మరి కంప్లీట్గా ఉన్నదానికి గుర్తుగా ఉంది. 7 దినములు. మరి ఈ సృష్టిలో ప్రభు చేసిన అన్నీ సమకూర్చడానికి 7 రోజులు పడుతుందంట. పోయినసారి చెప్తూ వచ్చాను కదా, మనం ఎక్కడికైనా ఒక హైదరాబాద్ లేకపోతే ఇంకేదైనా ఒక మీటింగ్స్కి ఒక 9 days, 10 days, లేకపోతే ఒక 4 days, 5 days ఏ కాన్వకేషన్కో ఏదైనా స్పెషల్ మీటింగ్స్కో వెళ్ళాలంటే అమ్మో నా మెడిసిన్స్ మర్చిపోతానేమో, లేకపోతే ఆ రోజు నేను ఏం డ్రెస్ వేసుకోవాలో అన్నీ పెట్టుకున్నానో లేదో, లేకపోతే ఇంకేమైనా బైబిల్స్, నోట్బుక్స్, పెన్స్ అవన్నీ పెట్టుకున్నానో లేదో, నేను మర్చిపోతానేమో అని ముందు నుంచే 2 days, 3 days, 4 days ముందు నుంచే అన్నీ సర్దుకుంటా ఇంకేమన్నా మర్చిపోయానా, ఆ చిన్నోడి మర్చిపోయానా, పెద్ద పిల్లవి మర్చిపోయానా, అన్నీ గుర్తు తెచ్చుకొని సర్దుకుంటాం. ఇది ఎన్ని రోజులకి? 40 daysకి, నెల 10 రోజులకి, 1 month 10 daysకి. ఎంతమందికి? ఈయన కుటుంబస్తులకి, సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఆహారం అంతా సమకూర్చాలి కాబట్టి 7 days పట్టిందంట. 7 రోజులు కంప్లీట్. ఈ 7 రోజులకి ముందుగా ప్రభు ఈ జలప్రళయం వస్తుందని తనకు ముందుగా మరి నోవహు గారికి చెప్తా వచ్చినాడు. అలాగా ఆ 7 రోజుల్లో కంప్లీట్గా అన్నీ తెచ్చిపెట్టేశాడు నోవహు. తన కుటుంబాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. తర్వాత ఈ సృష్టిని అంతటినీ, భూమి మీద ప్రాకే పురుగులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, మరి అడవిలో ఉన్న మృగాలు, మరి వైల్డ్ ఎనిమల్స్ అన్నీ కూడా, జలచరాలు అన్నింటిని తెచ్చి ఎక్కడ పెట్టాలో అన్నింటిని పెట్టి వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా సమృద్ధిగా పెట్టేశారు 7 రోజులు. ప్రభువు చెప్పినట్టుగా ఏముంది, జలప్రలయం వచ్చేటప్పటికి ప్రభువు చెప్పినట్టుగా 11వ వచనం మనం చూస్తే 10 నుంచి మనం చూస్తే 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చును. ప్రభువు చెప్పినట్టు ఆ 7 రోజులు అయిపోయిన తర్వాత భూమి మీదకి
జలాలు వచ్చేసినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? నోహు వయసు యొక్క 600 సంవత్సరంలో 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విడవబడను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోహును, నోహు కుమారులను, షేమును, హామును, యాపైతును, నోహు భార్యను, వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలోనున్న నోహునొద్దకు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ప్రభువు నోవహుతో ఏదైతే చెప్పారో ఒక్క మాటైనా ఎదురు చెప్పినట్లు రాయబడలేదు. ఒక్క మాటైనా నోవహు ఎదురు చెప్పినట్లు రాయబడలేదు. కరెక్ట్గా ప్రభు ఏది చెప్పారో అది నోహు చేశాడు. ప్రభు నోహుతో ఏం చెప్పాడో ప్రభు నోహుతో ఏం చెప్పారో అది నోహుతో ఏం చెప్పాడో అది నోహు చేశాడు. తర్వాత నోహుతో ప్రభు ఏమైతే చేస్తానని చెప్పారో అది ప్రభువు చేసేసారు. నువ్వు ఇది చెయ్యయ్యా అని ప్రభువు నోహుతో ఆజ్ఞాపించింది నోహు చేసేసాడు. ఇన్ని రోజులకి భూమి మీదకి వర్షం వస్తుంది, జలప్రలయం వచ్చేస్తుంది, 40 days 40 రోజులు వస్తుంది, జాగ్రత్త, ఇవన్నీ సెట్ చేసుకో అన్నాడు. అలాగనే నోహు అంతా చేసాడు ఎదురు చెప్పకుండా. అలాగే మరి ప్రభువు కూడా ఏదైతే చేస్తానని చెప్పారో అది ప్రభువు కూడా చేసేసారు. ఇప్పుడు విడవబడిన వారి కథ ఏవైతే చెప్పారో అవన్నీ మరి జతలుగా మొగది ఆడది అన్నీ వచ్చేసినాయి కదా. ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, మరి ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు పురుగును, అన్నీ ఆయా జాతుల ప్రకారము అన్నీ కూడా ఎంత చక్కగా అన్నీ కూడా ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన కుమారులు, ఆయన కోడళ్ళు వచ్చేసారు. తర్వాత ఆయా జాతుల ప్రకారము భూమి మీద పాకే పురుగులు, ఆయా జాతుల ప్రకారము నానా విధమైన రెక్కలు కలిగిన పిట్టలు, జీవాత్మ కలిగిన సమస్త శరీరాలు రెండేసి అన్నీ కూడా. పోయినసారి చెప్పాను కదా, సండే స్కూల్ పిల్లలకి ఒక పాట. నోహు తాత ఒక ఓడ కట్టెను, ఆ ఓడలో 2 కాకులుండెను. నోవహు తాత ఒక ఓడ కట్టెను, ఆ ఓడలో 2 పిల్లులుండెను. అక్కడ మ్యావ్, ఇక్కడ మ్యావ్, ఎక్కడ చూసినా మ్యావ్ మ్యావ్ మ్యావ్, అక్కడ కావు, ఇక్కడ కావు, ఎక్కడ చూసినా కావు కావు కావు. ఇలాగా అన్నీ పిల్లులు, కుక్కలు, కాకులు, ఇంకా ఏంటి బాతులు, నెమళ్ళు, హంసలు, అన్ని రకాల పక్షులు, పురుగులు, జంతువులు అన్నీ కూడా రెండేసి నోహు దగ్గరికి వచ్చేసినాయి లోపలికి. ప్రభువు ఏమేసేసారు, ఒకవేళ నోహుకు తాళం చేయిస్తే ఎవరన్నా వచ్చి తాత అని తలుపు కొడితే తలుపు తీస్తారేమోనని, నోహు ఏమైనా జాలి కలిగి తలుపు తీసేస్తాడేమోనని ఏం చేస్తాడు ప్రభు ఏం చేస్తారంటే ప్రభువే ఆ తలుపును మూసివేస్తారు. ఎవరు తీస్తారు? ప్రభు వేస్తే ఎవరు కూడా ఆ తలుపును తీయలేరు. ఆయన తలుపు వేయగా తీయగలిగిన వాడెవడు లేడు. ఆయన తీయగా దాన్ని వేయగలవాడెవడు కూడా లేడు. ఎంత ఆశ్చర్యం! ప్రభు మాటను నిర్లక్ష్యం చేస్తున్నావా? ఇంకా నాకు కాదులే అనుకుంటున్నావా? లేకపోతే ఇంకా చాలా రోజులు ఉందిలే అనుకుంటున్నావా? దేవుని రాకడ చాలా త్వరితంగా ఉంది. ఒకవేళ నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావా? లేకపోతే మా దేవుడు కాదులే అనుకుంటున్నావా? లేకపోతే
ఇంకా ఇంకా నేను చిన్నదానిలే, లేకపోతే ఇంకా మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, లేకపోతే ఇంకా నాదేముందిలే అనుకు ఏ ఆలోచనతో నువ్వు ఉన్నావో అవన్నీ విడిచిపెట్టు. ప్రభు రాకడ చాలా త్వరితంగా ఉంది. ప్రభు రాకడ చాలా త్వరితంగా ఉంది. ఇప్పుడు ఇంకొంతసేపో మనం ఎప్పుడు వెళ్ళిపోతామో, ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. చావులు చాలా భయంకరంగా ఉన్నాయి. చావులు, మరణాలు ఎలాగొస్తున్నాయో తెలియదు. మాట్లాడుతూనే కళ్ళు మూస్తున్నారు. చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, లేకపోతే ముసలి వాళ్ళని లేదు, మధ్య వయసులని లేదు. మరణానికి వయసుతో సంబంధం లేదు. మరణము జాలి, దయ, లేకపోతే ఏమి వయసు, ఏమి తారతమ్యం దానికి లేదు. అయ్యో చిన్న బిడ్డ కదా, ఈ బిడ్డను కొన్ని రోజులు ఉంచుదాంలే అని మరణం అనుకోదు. లేకపోతే వీళ్ళకి ఇంకా పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, కొన్ని రోజులు ఆగుదాంలే అని మరణం అనుకోదు. లేకపోతే వీళ్ళు ఇద్దరే ఉన్నారు, కొన్ని రోజులు అన్నీ సెట్ చేశాక తీసుకెళ్ళిపోదాంలే అని అనుకోదు మరణము. మరణానికి ఏ జాలి, దయ ఏమీ కూడా ఉండదు. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు. నువ్వు ఎవరైనా ఏ ప్రాంతంలో ఉన్నా, ఏం ఆలోచన చేస్తున్నావో నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు తరుణం ఇచ్చినప్పుడే, తరుణం ఉండగానే, రేపు మనది కాదు, ఈరోజే మంది. నేడని సమయం ఉండగానే, రేపు మనది కాదు. తరుణం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా, గొంతులో ప్రాణం ఉన్నప్పుడే, అవును ప్రభా నేను ఈ పలాని పరిస్థితిలో సరిగా లేను, పలాని పరిస్థితిలో మీ ఎదుట నేను సరిగా లేను, నన్ను క్షమించండి, ఈ సమయంలో మీరు వస్తే నాయన మీరు నన్ను చూసినప్పుడు మీ ఎదుట నిర్దోషిగా నేను ఉండటానికి నాకు సహాయం చేయండి అని ప్రభు ఎదుట మరి సరి అయిన స్థితిని కలిగి ఉంటే, ఎప్పుడు ప్రభు వచ్చినా ధైర్యంతో ప్రభుని ఎదుర్కొనేటువంటి స్థితి కలిగి ఉంటాం. ఒకవేళ అటు స్థితి లేకుండా ఉంటే ఈ క్షణంలోనే ప్రభువా నన్ను క్షమించండి, నాకు ఇంకా అలాంటి స్థితి లేదు, ఇంకా అటు స్థితి నాకు అటు ధైర్యంగా ఉండేటువంటి స్థితి నాలో లేదు ప్రభువా, మీరు కోరుకున్నటువంటి ఆత్మీయ అంతస్తు నా లోపల లేదు, నన్ను క్షమించండి, మీరు కోరుకున్నట్టు యావత్తు నేను చేయడానికి సహాయం చేయండి. ఇంకా నేను క్వశ్చన్ చేసేదానిగా నేను ఉన్నానయ్యా, అదేంటి ఇదేంటి, అదెందుకు ఇదెందుకు, ఇది ఇలాగ ఎందుకు చేయకూడదు, అది అలా ఎందుకు చేయకూడదు, ఇది కరెక్టా, ఇది రైటా, ఇది తప్పా, ఇది పాపమా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని నీ లోపల ఇంకా రేగుతా ఉన్నాయా? ఇంకా ప్రభువుకు లోబడేటువంటి స్వభావం లేదా? అలాగా కనుక నోహ అనుకొని ఉండింటే, అదెందుకు ప్రభువా, వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా, నేను ఒక్కడనే చేస్తూ ఉంటే అందరు నన్ను చూసి ఎగతాళి చేస్తారని ఒకవేళ నోహ అని ఉండుంటే, ఈరోజు నోహ కుటుంబము గురించి ఇలాగ మనం చెప్పుకునే వాళ్ళం కాదు. నోహ కుటుంబం కూడా నశించి ఆ నీళ్ళల్లో జల సమాధి అయిపోయి ఉండేదే. ఈ దినం నోహ గురించి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. నోహు కుటుంబమే కాకుండా నోహుతో పాటు అన్నీ కూడా మరి బ్రతికింపబడుతూ వచ్చినాయి. జీవం గల నాసికారంధ్రంలో ఊపిరున్న ప్రతిదీ కూడా బ్రతికింపబడతా వచ్చినాయి నోహును బట్టి. మనం ఇంకా చదివితే నోహుతో పాటు మనం చదివితే నోహుతో పాటు మరి ఎన్ని మనం బ్రతికి ఉన్నాయో చూస్తాం. 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మనం చదవచ్చు. 8వ అధ్యాయం 13వ వచనంలో, 8వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనంలో, మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున అతని భూమిని ఇంకిపోయెను. నోహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. అంటే నోహుతో పాటు ఆయనతో ఉన్న అన్నీ కూడా సురక్షితంగా లోపలే ఉన్నాయి. నోహుతో పాటు ఉన్న ఆ జంతువులు, పక్షులు అన్నీ కూడా సురక్షితంగా నెమ్మదిగా ఉన్నాయి. లేకపోతే అన్నీ కూడా
నశించి పోయి ఉండేవి. లేకపోతే మరి ఈ దినమున అసలు నోహు గురించి మనం చెప్పుకుంటానికి అవకాశం కూడా ఉండిండేది కాదు. ఒకవేళ మనము ఇక్కడ 6వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును. నోహు గనుక ప్రభు మాట వినకుండా ఉంటే ఏమై ఉండేదంటే, భూమి మీద జీవవాయువు కలిగిన ఏది కూడా, అంటే నోహు కుటుంబం కూడా నీళ్ళతో నాశనము చేయబడి ఉండేది. నీటితో నాశనము చేయబడి ఉండేది. ఆయన నోహు దేవుని మాట విన్నాడు కనుకనే 8వ అధ్యాయములో మనం చదువుకున్నట్టు 13వ వచనంలో ఆరిన నేలను ఆయన చూస్తూ వచ్చాడు. భూమి మీద ప్రచండమైన భయంకరమైన వర్షము, భూమి లోపల నుంచి వస్తున్నాయి నీళ్లు, ఆకాశం నుంచి కూడా కురుస్తూ ఉన్నాయి. భూమి లోపల నుంచి వర్షం వస్తుంది, ఆకాశం నుంచి కురుస్తూ ఉంది. ఎన్నడూ చూడలేదు వాళ్ళు ఆకాశం నుంచి వర్షం వచ్చేది. భూమి మీద ఉన్న జనాలన్నీ ఈ నోవహు భార్య పిల్లలు ఇవన్నీ లోపలికి పోయిన తర్వాత, ఈ జలచరాలు, ఈ పక్షులు, జంతువులు అన్నీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఆ తలుపు వేసేశారు. ఈ భూమి మీద వర్షం పెరుగుతూ ఉంది. రోజు రోజుకు భూమి మీద మరి యాంకిల్ దగ్గరికి, ఆ గిరకల దగ్గరికి, మోకాళ్ళ దగ్గరికి, నడుముల్లో లోతు మరి పెరుగుతూ ఉన్నాయి. చెట్లు ఎక్కుతున్నారు, పుట్టలు ఎక్కుతున్నారు, మరి కొండలు ఎక్కుతున్నారు. ఆ కొండల మీదకి వస్తున్నాయి, పైకి వస్తున్నాయి నీళ్లు. ఎక్కడ ఎన్ని రోజులు ఆగుతారు? 30-40 రోజులు మునిగిపోతున్నారు. అన్నీ పట్టుకొని వాళ్ళు పూజించే దేవతలను, చెట్లను, రాళ్లను, పుట్లను అన్నిటిని పట్టుకొని ఊపుతా ఉన్నారు. మమ్మల్ని రక్షించండి. ఎవరు రక్షిస్తారు? అన్నిటిని పట్టుకొని ఊపుతా ఉన్నారు. ఎవరు రక్షిస్తారు? సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచి సృష్టిని పూజ చేస్తూ ఉన్నారు. ఎవరు రక్షిస్తారు? వినలేదు. ప్రభు మాట వినలేదు గనక భయంకరంగా నీటితో ప్రభు తుడిచిపెట్టేశాడు. మొత్తంగా జీవం కలిగిన ప్రతి దాన్ని తుడిచిపెట్టేశాడు. జీవం గల ప్రతి దాన్ని తుడిచిపెట్టాడు. 8వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్టు, తర్వాత ఈ 40 దినాలు వర్షం అయిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నట్టు, అయ్యో ఆ రోజు నోహు తాత మనకి ఎంత చెప్పారు కదా, పాపం ఆ నోహు తాతని పిచ్చోడు అనుకున్నామే. తలుపు కొట్టి పాపం అడిగింటారు, తాత తలుపుది. ఎవరు తీస్తారు? దేవుడే. ఆ పాట ఉంది కదా, దేవుడే ఓడ తలుపు బిగించెను, మహావర్షం కురియును త్వరలో, నశించిరి లోబడని ప్రజలు. చిన్నపిల్లలు సండే స్కూల్ పాటల పుస్తకంలో రాసి ఉంటుంది, రక్షణ ఓడ క్రీస్తు యేసే కదా, తడవు చేయక రండి నేడే, పిలుచుచున్నాడు అందరినీ రక్షణ ఓడ లోపలికి. కట్టెన ఓడను టక్ 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 కేకలు వేసిరి జనులల్లా, నోవా తలుపు తీ. ఎక్కడుంది తలుపు తీయడానికి? ఎక్కడుంది? సండే స్కూల్ సాంగ్స్ బుక్లో ఆ పాట రాస్తుంటుంది. సండే స్కూల్ సాంగ్స్ బుక్లో ఆ నోవాని గురించినటువంటి పాట రాస్తుంటుంది. చిన్నపిల్లలకు సండే స్కూల్ సాంగ్స్ బుక్లో ఆ పాటను మనము నేర్పిస్తూ ఉంటాం చిన్నప్పుడు. ఆ పాట, కట్టెను ఓడని టక్ టక్ టక్, హోరెను కురుస్తేని మహావర్షం, ఓడను త్వరగా చేయము నోహ్ అనే పాటను మనం చిన్నప్పుడు సండే స్కూల్లో మరి నేర్చుకుంటా ఉన్నాం. అది నేర్చుకుని పాడి
ఓడను త్వరగా చేయము నోహు, మహావర్షం కురియును త్వరలో, లోబడెను ఆ భక్తుడు. కదా ఈ పాట. ఓడను త్వరగా చేయుము నోవహు, మహావర్షం కురియును త్వరలో, లోబడెను ఆ భక్తుడు, కట్టెను ఓడను స్వయముగా, కట్టెను ఓడను స్వయముగా. కట్టెను ఓడను టక్ టక్ టక్, హోరని కురుస్తని మహావర్షం, వరదలు పొంగిన పైపైకి, కేకలు వేసిరి జనులల్లా, నోవా నోవా తలుపు తీ, దేవుడే ఓడ తలుపు బిగించెను, నశించిరి లోబడని ప్రజలు, రక్షణ ఓడ క్రీస్తు యేసే, తడవు చేయకరండి నేడే, పిలుచుచున్నాడు అందరినీ, రక్షణ ఓడ లోపలికి, పిలుచుచున్నాడు అందరినీ, రక్షణ ఓడ లోపలికి, రక్షణ ఓడ లోపలికి, రక్షణ ఓడ లోపలికి అని చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్లో పాట పాడిస్తాం. కాబట్టి ఆ భక్తుడు లోబడ్డాడు కనుక ఆ భయంకరమైనటువంటి ఆ నీటితో నాశనం కాకుండా ఆ కుటుంబము నిలిచింది. తర్వాత ఆ కుటుంబం ద్వారానే తర్వాత భూమి మీద మరి మరలా మానవ జాతి ప్రారంభమవుతూ వచ్చింది. కాబట్టి ఎంత లోబడుట ద్వారా ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి తప్పింపబడతా వచ్చారు. లోబడుట ద్వారా. లోబడకపోతే ఈ కుటుంబం కూడా నశించిపోయేదే. అందరూ వచ్చి కేకలేస్తున్నారంట, అయ్యా నోవా తాత, నువ్వు చెప్పిన మాట మేము వినలే తాత, ఆ రోజు మేము ఏదో హేళనగా అనుకున్నాం, నువ్వు ఒక్కడివి కడతా ఉంటే మరి ఊర్లో ఎవరు కట్టట్లేదు కదా, ఊర్లో ఎవరు మరి చేయట్లేదు కదా, నువ్వు ఒక్కడవే చేస్తూ ఉంటే అంత పిచ్చోడు అనుకున్నాం, నువ్వు చేసేదంతా తప్పు అనుకున్నాము, ఏదో నీకేదో పని లేక నువ్వు చేస్తున్నావు అనుకున్నాము. ఈరోజు మాకు అర్థమవుతుందయ్యా, వర్షం ఎక్కువైపోతుంది, ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం అవట్లేదు, తలుపుది తాత, తలుపుది. ఎవరు తీస్తారు తలుపు? అయ్యా నేను తలుపు తీయడానికి తాళపు చెవులు నా దగ్గర లేవు. తాళపు చెవి ఈ ఓడ యొక్క తాళపు చెవులు యేసు ప్రభు దగ్గరే ఉన్నాయి, నా దగ్గర లేవు. సృష్టికర్త ఆయన. ఏం చేస్తాం? సమయం దాటిపోయిన తర్వాత మొత్తుకున్నా ఏమీ చేయలేం. సమయం దాటిపోయిన తర్వాత మొత్తుకున్నా, అరచినా, కేకలేసినా, ఏమి చేసినా రక్షణ రాదు, నరకము తప్పదు. ఎంత లగ్జరీ పీపుల్ ఉంటారు కదండి, ఎంత లగ్జరీ పీపుల్ ఉంటారు, ఎంత కాస్ట్లీగా బ్రతికిన వాళ్ళు ఉంటారు. ధనవంతుల్లాగా ఎంత కాస్ట్లీగా బ్రతికిన వాళ్ళు ఉండింటారు. ఇంకా ఆకాశంలో తేలుతున్నట్లుగా తిరుగుతున్న వాళ్ళు ఉండింటారు. భూమి మీద బలాత్కారం ఎక్కువైపోయిందంట. భూమి మీద బలాత్కారము ఎక్కువైపోయినటువంటి దినాల్లో నోహు కుటుంబం ఒక్కటే కదా. అందుకోసమే బైబిల్లో రాయబడిన మాట, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం రాస్తుంది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుతున్నటువంటి మనకు నీకు దేవుని శక్తి. చూసే వాళ్ళకి వెర్రితనంగానే ఉండొచ్చు. ఏమ్మా వాళ్ళు కూడా చర్చికి వెళ్తారే, వాళ్ళు సినిమాలు చూస్తారే, మీరు చూడరా? అరే సినిమా చూస్తే తప్పేముంది, బూటు పెట్టుకుంటే తప్పేముంది, పెట్టుకుంటే తప్పేముంది, అక్కడ పోయి ఏం చేస్తున్నాము, ఆ విగ్రహాల దగ్గరికి వెళ్తే తప్పేముంది, ఏం పూజ చేస్తున్నామా? వాళ్ళు చేస్తారు, మీరెందుకు చేయరు? మేము చెయ్యము, మా ప్రభువు కొరకు మేము చెయ్యము. వాళ్ళు తింటారు, మేము ఇచ్చింది, మీరు తినరే?
అవును, నా ప్రభు కొరకు నేను తినను. వాళ్ళు వస్తారే, మేము పిలిచిన దగ్గరికి మీరు రారు ఎందుకు? మేము రాము, నా ప్రభు కొరకు నేను రాను. ఎక్కడికి వెళ్ళరు? ఇదేం భక్తమ్మా మీది? మీదేం మతం? అరవింద్ అంకుల్ని ఎవరు అడిగారంట, మీదేం మతం అంటే మాది ఎతి మతం అని చెప్పారంట. మీదేం మతం అంటే మాది ఎతి మతం. ఎతి మతమా? అదేం మతం? అవును, మాది ఎతి మతం. మతం అంటే ఒక కట్టు బొట్టు ఆచారం అన్నీ ఉంటాయి. మాకేం మతం లేదు, మాది ఎతి మతం అంతే. ఏం మతం? ఎతి మతం అంతే. ఆ పండగ చేయరు, ఈ పండగ చేయరు, అది చేయరు, ఇది చేయరు. ఎందుకండి అవి? క్రిస్మస్ చేయరు. అవును, చెయ్యం. ఎందుకు చేయరు? చెయ్యం. యేసు ప్రభు నా హృదయంలో పుట్టినప్పుడే నాకు నిజమైన క్రిస్మస్, అంతే. నువ్వు చేసుకుంటే చేసుకో, నీ ఇష్టం, అన్నీ తెచ్చుకో. అందుకోసమే ఆశీర్ బాబు ఓ పాట రాశారు. అది ఏం పాట అది? ఇంటిలోన బారు, ఇంటి మీద స్టారు, అది కానే కాదు నిజమైన క్రిస్మస్. ఇంటిలోన బారు, ఇంటి మీద స్టారు, అది కానే కాదు నిజమైన క్రిస్మస్ అని చాలా చక్కగా రాశాడు ఆశీర్ బాబు. అలాగే మరి ఇప్పుడు 40 days లెంట్ డేస్ అని చేస్తారు, మంచిదే, నేను విమర్శించడం కాదు. కానీ 40 days అయినా లెంట్ డేస్ అంటే ఆ 40 రోజులు మాత్రమే ఉపవాసం ఉండి మంచిగా ఉండడమా? ఆ తర్వాత వద్దా? ఏంటి? ఆ 40 days మాత్రం, 40 రోజులు మాత్రమే జాగ్రత్తగా భక్తిగా ఉండి, ఆ తర్వాత మిగతా ఇయర్ అంతా ఆ 40 days తర్వాత 40 days మంచిదే. బైబిల్లో 40 అన్నది సిద్ధపరచబడే దానికి గుర్తుగా ఉంది. అసలు 40 అనే దానికి నీకు మీనింగ్ తెలుసా? ముందు బైబిల్లో రాస్తుంది ఏంటంటే, మోషే ప్రభు దగ్గర 40 దినాలు, మరి 40 రాత్రులు 40 పగుళ్ళు సినాయి కొండ మీద ఉన్నాడు. 40 అన్నది ఒక ప్రత్యేకమైన అర్థాన్ని లేకపోతే స్థానాన్ని సంతరించుకుంది బైబిల్లో. ఏంటి అంటే సిద్ధపరచుట. 40 అన్నది 40 years. మరి ఇశ్రాయేల్ ప్రజలను కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలను కొంతమంది 40 years న్యాయాధిపతులు ఏళ్తా వచ్చినారు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు కనానుకు 11 రోజుల ప్రయాణాన్ని వాళ్ళు చేసిన పనులను బట్టి 40 దినాలు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చారు అరణ్యంలో. 40 days 40 years. అలాగా 40 అనేది బైబిల్లో ఒక శ్రేష్టమైన నంబర్. 40 అన్నది 40 అంటే ముందు తెలుసు అసలు. లెంట్ డేస్ మంచిదే. హెడ్ బాత్ చేసుకొని మంచిగా వెళ్ళి అక్కడక్కడ మరి మీటింగ్స్ పెట్టుకుని వెళ్తున్నారు, ఏదో ఒక రకంగా మంచిదే. కానీ ఈ ఇయర్ అంతటికి ఆ 40 days ఒక్కటేనా? ఆ తర్వాత వద్దా? ఆ 40 days వరకు మాత్రమే ఉపవాసం ఉండి, నేను ఉపవాసం ఉన్నానని చెప్పి ఇంకా ముఖమంతా యాలేసుకొని, అబ్బా ఇంకా మధ్యాహ్నం వరకు ఉంటారో, మరి ఎంతవరకు 3 గంటల వరకు ఉంటారో ఏంటో మరి అది. ఆ తర్వాత ఫుల్గా పీకల వరకు తినేసి, మరి ఇది ఎంతవరకు కరెక్టో విమర్శించడం కాదు. కానీ 40 days వరకే కాదు, జీవితాంతం ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి, జీవితాంతం ప్రభు కొరకు నిష్ఠగా ఉండాలి. దేనిలో నిష్ఠగా ఉంటున్నావు? పెళ్ళిళ్ళు వచ్చేటప్పటికి నిష్ఠగా ఉంటున్నావు. నా కులమల్లే కావాలి. పెళ్ళిళ్ళు వస్తే నా కూతురికి కానీ నా కొడుకు కానీ పెళ్లి చేయాలంటే ఎవరు కావాలి? మా క్యాస్టేనా? దేవుని రాజ్యము సముద్రంలో వేయబడిన వలను పోలింది. అట్లా చేస్తున్నావా? నీ కూతురుకు నీ కొడుకు పెళ్లి చేయడానికి ఒక క్యాస్ట్ చూడకుండా నువ్వు చేస్తున్నావా? మంచి బిలీవర్ అయితే చాలు, నా కొడుకు పెళ్లి చేయడానికి మంచి బిలీవర్ అయితే చాలు, ఆత్మీయంగా ఉంటే చాలు, అలాగైతే చాలు అని చేస్తున్నావా? అది నిజమైన ఉపవాసం.
ప్రభు చిత్తానుసారంగా నువ్వు చేస్తుంటే అది నిజమైన ఉపవాసం. మరి అదెందుకు? పెళ్ళి వచ్చేటప్పటికి మా క్యాస్టేనా, మా కులం అమ్మాయేనా, ఆ అమ్మాయి మా కులం అమ్మాయి అయితే వెతుక్కొని సేవకులు కూడా, దరిద్రం ఏంటో సేవకులు కూడా అట్లా చేసుకుంటున్నారు. ఇంకెందుకండి 40 days ఫాస్టింగ్? ఎందుకు 40 days ఫాస్టింగ్? చచ్చిపోయినప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళకు, చావులకి, పుట్టుకలకి క్యాస్ట్ బయటకు వచ్చేది. ఏది ఉపవాసం? ఏది నిజమైన ఉపవాసం? ప్రభువుకు ఇష్టం లేని దాన్ని త్యజించడమే నిజమైన ఉపవాసం. దాన్ని లైఫ్ లాంగ్ నువ్వు పఠిస్తే, దాన్ని లైఫ్ లాంగ్ నువ్వు ఆచరిస్తే అది నిజమైన ఉపవాసం. అది నిజమైన లెంట్ డేస్. ఈ 40 days మాత్రమే ఉండి ఆ తర్వాత మళ్ళీ ఆ కుక్క ఎదురొస్తే తప్పు, నక్క ఎదురొస్తే తప్పు, గాజులు పూసలు లేకుండా ఎవరమ్మో అమ్మ ముండమోపు వచ్చింది ఎదురొచ్చింది తప్పు, పిల్లి వచ్చింది తప్పు. ఏవి పోయినాయి? ఏది ఉపవాసం? ఏవి పోయినాయి? కాబట్టి నిజమైన ఉపవాసం ఏదో సరిగ్గా తెలుసుకొని చేస్తే చాలా మంచిది. అన్నీ ఉండాలి, మళ్ళీ అన్నీ ఉండాలి, ఇవన్నీ కావాలి. మళ్ళీ ఏమో లెంట్ డేస్, అది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. అదే అరవింద్ గారు అందుకదు ఇందుకు ఇది అంటుంటారు. ఈ ఎండకు ఆ గొడుగు అనమాట. దీని ద్వారా మనకి ఏమీ ప్రయోజనం లేదు. దీని ద్వారా దేవుని నామానికి ఏమీ మహిమ రాదు. దీని ద్వారా దేవునికి దుఃఖమే తప్ప సంతోషమేమీ ఉండదు. దేవునికి సంతోషాన్ని కలుగజేసేటువంటి స్థితిని కలిగి ఉంటే అది నిజమైన ఉపవాసం. ప్రభువా, నేను ఈ రోజులో ఎక్కడైనా మీకు ఇష్టం లేనిది కలిగిస్తానేమో, లేచిన వెంటనే ప్రభువుతో మాట్లాడి, లేచిన వెంటనే నీ స్వరం ప్రభువుకు వినిపింపజేసి, ప్రభువా ఈ దినంలో ఎక్కడైనా మీకు దుఃఖం కలిగించకుండా దినంలో మిమ్మల్ని నేను సంతోషపెట్టడానికి నాకు సహాయం చేయండి. అది నిజమైన ఉపవాసం. దినంలో ప్రభువా నేను ఇతరులతో మాట్లాడడానికి కావాల్సిన మీ వర్తమానం నాకు దయచేయండి ప్రభువా. నా నాలుక ద్వారా మీ వర్తమానం ఇతరులకు నేను చెప్పడానికి, ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, వాళ్ళతో దేవుని మాటలు కొన్నైనా చెప్పడానికి మీ వర్తమానం నాకు దయచేయండి అయ్యా. నిజమైన ఉపవాసం ఏ వసూళ్ళు కబుర్లు చెప్పడం కాదు, నాలుకతో దేవుని మాటలు, అనవసరమైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ప్రభువా మీకు ఇష్టమైన మాటలను మాట్లాడడానికి నాకు సహాయం చేయండి అయ్యా. ఇష్టమైన ఈ పిచ్చి పిచ్చి అని నేను చూడకుండా మీకు ఇష్టకరమైన నేను చూడడానికి, మీకు ఇష్టమైన ఆలోచనలు నేను ఆలోచించడానికి, అనవసరమైన నేను ఆలోచించకుండా నాకు సహాయం చేయండి అయ్యా. నిజమైన ఉపవాసం అది ప్రభుకి ఇష్టమైన ఉపవాసం. అలాగా మరి నోహు భూమి మీద ఆ బలత్కారంగా ఉన్నటువంటి దినాల్లో, ఆ భయంకరమైన దినాల్లో భూమి మీద అలా ఉన్నాడు కనుకనే ప్రభుకి ఇష్టమైన కుటుంబంగా ఉండగలుగుతూ వచ్చింది. నీవు, నీ ఇంటివారు, నేను చెప్పిన ఈ పశువులు, పక్షులు, జంతువులు ఇవి మాత్రమే లోపల ఉండాలి. అలాగున్నాడు ప్రభు. వచ్చి అవన్నీ పోయింది, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డోర్ వేసేసాడు. భూమి మీద 40 దినాలు వర్షము, పైనుంచి వర్షము, కింద నుంచి ఊటలు. భూమిలో నుంచి 40 days అందరూ భూమి మీద తనకలాడుతూ ఉన్నారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు పెరుగుతూ ఉంది, వర్షం పెరుగుతూ ఉంది. ఇంట్లో నీళ్లు పెరుగుతూ ఉన్నాయి. గిరకల వరకు, మోకాళ్ళ వరకు, నడుముల వరకు, భుజాల వరకు పైకి వచ్చేస్తూ ఉన్నాయి. చెట్లు ఎక్కుతున్నారు, పుట్టలు ఎక్కుతున్నారు, రాళ్ళు ఎక్కుతున్నారు, పర్వతాలు ఎక్కుతున్నారు. తాత తలుపు తీయడానికి నా దగ్గర లేదయ్యా, తాళపు చేయి నా దగ్గర లేదు, ప్రభువే లాక్ చేసేసారు. ఈ ప్రభు దగ్గరే ఉంది, నా దగ్గర లేదయ్యా, ప్రభు దగ్గరే ఉంది. అయ్యో ఆ రోజు మీరు చెప్పిన మాట మేము వినలేదు. ధనవంతుడు కూడా అలాగే అన్నాడంట. అయ్యా నాకు ఇంకా 4 సహోదరులు ఉన్నారు, వాళ్ళకు చెప్పడానికి ఆ అబ్రహాముని అలా పంపించా. నువ్వేం కంగారు పడకయ్యా, అలాగే చెప్పడానికి కింద ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, నువ్వు నోరు మూసుకొని అక్కడే ఉండు. మన పరిస్థితి ఏంటో ఒకటి, భూమి మీద గొంతులో ప్రాణం ఉన్నప్పుడే మన బంధువుల కొరకు, మన ఆప్తుల కొరకు, మన నైబర్స్ కొరకు,
మన ఇంట్లో రక్షణ లేని వాళ్ళందరి కొరకు, భర్తల కొరకు, బిడ్డల కొరకు, ఇంకా ఎవరు రక్షణ లేకుండా ఉన్నారు, అసలు మన రక్షణే సరిగా ఉందా లేదా, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టినట్టుగా ఉందా, నిష్ట కలిగి జీవిస్తున్నామా, నోహు వంటి వారంగా మనం ఉన్నామా? అలాగుంటే మంచిదే, ధన్యులమే. ఒకవేళ లేకుండా ఉంటే ప్రభువా, ఆ దినాల్లో నోహు ఎలాగ నిందారహితుడిగా జీవిస్తూ వచ్చాడో నేను అలాగుంటానికి నాకు సహాయం చేయండి అయ్యా. నేను నా ఇంటి వారు ఆ రక్షణ ఓడలో ప్రవేశించడానికి సహాయం చేయండి అయ్యా. అనేకులకు మేము సాక్షులుగా సాక్షార్థంగా జీవించడానికి నాకు సహాయం చేయండి అయ్యా. మీరు చెప్పింది యావత్తు ఎలాగ నోహు చేశాడో అలాగ నేను చేయడానికి మాకు సహాయం చేయండి అయ్యా అని విశ్వాసంతో మొరపెట్టుకుంటే ఆశగల ప్రాణులను ప్రభు తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. అలాగున నీవు నీ ఇంటి వారు రక్షించబడ్డమే కాకుండా భూమి మీద ఉన్న జీవరాశులన్నింటినీ ఏ విధంగా మరి దేవుడు నోహుకు అప్పగిస్తూ వచ్చినాడో అలాగా నీకు అప్పగించిన వాటన్నింటిని కూడా నువ్వు రక్షించడానికి ప్రభువు నీకు సహాయం వస్తాడు. కాబట్టి అలాగున ప్రభువు మాటకు ఎదురు చెప్పకుండా, అందుకోసమే ఈ గాస్పల్ సాంగ్స్లో నా మాట వినుమని ప్రభు అని ఒక పాట పాడుతూ వస్తాం. ప్రభు మాట మనం విని ప్రభు చెప్పినట్టు లోబడి ఎదురు మాట్లాడకుండా, ప్రభు చెప్పిన మాటకు ఎదురు మాట్లాడకుండా ప్రభు చిత్తానికి లోబడి మనం చేస్తూ వచ్చినప్పుడు ప్రభు మన విషయమై నీ విషయమై సంతోషించు. నోహు వంటి వారినిగా ఆ రక్షణ ఓడలో నేను నీ కుటుంబాన్ని సంతోషంగా మరి చేర్చుకునేవాడుగా ఉంటారు. వాటి స్థితిని నీకు నీ కుటుంబానికి దయచేయనుగాక ప్రార్థన చేస్తా. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ చాప్టర్ మనం చెప్పుకుంటూ వస్తాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన, పూజనీయమైన అన్ని నాముల కంటే హెచ్చైన మీ నామును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. దేవా గొప్ప తండ్రి, పరిశుద్ధ దేవా, మీ కృపను బట్టి దేవా గొప్ప తండ్రి, జెనసిస్ చాప్టర్ 7 చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన ఘనతకే స్తోత్రాలు. మా వలన కాదు, నిజంగా నోవహు ఆ దినాల్లో దేవా గొప్ప తండ్రి భూమి మీద ఎంతో భయంకరమైన పరిస్థితులు అటువంటి దినాల్లో, దేవా భూమి బలత్కారంతో నింపబడినటువంటి దినాల్లో దేవా గొప్ప తండ్రి నాయన మరి నోహు కుటుంబాన్ని దేవా గొప్ప తండ్రి మీరు రక్షిస్తూ వచ్చారు. నోహుని మీ ఎదుట నీతిమంతుడిగా ఉన్న కారణాన్ని బట్టి దేవా గొప్ప తండ్రి నోహుతో మీరు ఓడ చేసుకోమని చెప్పారు. మీరు చెప్పినట్లుగా మీరు చెప్పిన కర్ర తీసుకుని వచ్చి మీరు చెప్పినటువంటి రీతిని నోహు తయారు చేస్తూ 3 మరి అరలు పెట్టి మూడు అంతస్తులుగా కట్టుతూ వచ్చాడు. ఆ విధంగా మీరు చెప్పినట్లుగానే మరి అన్నీ కూడా జతలుగా రాకు పురుగులు, అడవి జంతువులు, ఆకాశ పక్షులు, రెక్కలు కలిగిన ప్రతిదీ కూడా జతలుగా మీరు తీసుకొని వచ్చి దేవా మరి అలాగా మరి అవి దేవ ఓడలో మరి ప్రవేశింపజేస్తూ వచ్చాడు. తన కుటుంబం అంతటిని కూడా, కొడుకులు, కోడళ్ళు, తన భార్య, తను కూడా మరి ఆ ఓడలో ఉండి అలాగ ఉన్నప్పుడు దేవగుప్తుని మీరు తలుపు వేసి బిగించేసినారు. మరి ఆకాశం నుంచి భూమిలో నుంచి కూడా నీటిని నాయన మరి మీరు రప్పిస్తూ వచ్చారు. భూమి నిండా నాయన నీళ్లు, జలప్రవాహము, దేవగుప్తుని జలప్రలయంతో దేవగుప్తుని భూమిని మరి భూమి మీద నాసికారంధ్రాల్లో ఊపిరిన్న ప్రతి దాన్ని కూడా నీటితో మీరు నాశనం చేస్తూ వచ్చారు. ఆ దినాల్లో దేవ నోహు కుటుంబాన్ని మీరు రక్షిస్తూ వచ్చారు. దేవా గొప్ప తండ్రి, పరిశుద్ధ దేవ నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, మీ ఎదుట నీతిమంతులుగా ఉన్న వారిని నాశనం చేసే దేవుడో కాదు. దేవా మీరెంతైనా మంచి దేవుడో, మీరు ఏదైతే మాట్లాడతారో, ఏదైతే మీరు ఆజ్ఞాపిస్తారో దాన్ని మీరు చేసే దేవుడో దేవా. అందుకే మీకు వందనాలు చెల్లించుకున్నాం. మీరు చెప్పింది తూచా తప్పకుండా నాయన మరి ఆయన మేము చేయడానికి సహాయం చేయండి. నోహు వలె దేవగుప్త నీతిని ప్రకటించినటువంటి వాడుగా మరి నోహు ఉన్నాడు. అటు రీతిని మేము ఉండగలగాలని మీరు ఇష్టపడుతున్నారు. ఆ విధంగా భూమి మీద మేము జీవించడానికి సహాయం చేయండి. మీకు ఇష్టం లేనిది ఏది మేము చేయకుండా మీరు కోరుకునేటువంటి స్థితిని మేము కలిగి ఉండటానికి ఈ లెంట్ డేస్లో దేవా నిజమైన ఉపవాసం చేసేవారంగా ఉండగలగడానికి సహాయం చేయండి. మీరు కోరుకున్న విశ్వాసం, మీరు కోరుకున్న మరి ఉపవాస స్థితి మేము కలిగి మీకు ఇష్టంగా మేము ఉండటానికి సహాయం చేయండి. దేవా కనికరించండి, ఆయన కనికరించండి. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, ఎక్కడ చూసినా నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో నాయన మేము ఉంటున్నాం. ప్రభువా కనికరించండి. ఆయన చూస్తున్నా ఎవరైతే దేవా గొప్ప తండ్రి దేవా మరి కుటుంబాల్లో మరి రక్షణ లేకుండా ఉంటున్నారో వారికి రక్షణ దయచేయండి. భార్య రక్షణ లేక భర్త రక్షించబడి, భర్త రక్షణ లేక భార్య రక్షించబడి, భార్య భర్త రక్షించబడి పిల్లలకు రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో అటు కుటుంబాల్లో సంపూర్ణ రక్షణ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం.
దేవా గొప్ప తండ్రి, పరిశుద్ధ దేవా, ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావాల్సిన మీ సహాయం చేయండి. ఎవరైతే ఏమైనా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారో బిడ్డలకు మీరే మంచి రిజల్ట్స్ దయచేయండి. దేవా గొప్ప తండ్రి, వివాహకులు కలిగిన వారికి మీ కృప చూపించి సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా మ్యాచెస్ సెట్ చేయబడడానికి సహాయం చేయండి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు కూడా సహాయం చేయండి. దేవా గొప్ప తండ్రి, నాయన పరిశుద్ధ దేవా, మరి బిడ్డల కొరకు సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని, ఇన్ఫర్టిలిటీ ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా సహాయం చేయండి. సర్వశక్తి మంత్రివైన దేవా, మరి ఆర్థిక ఇబ్బందులతో ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఎవరు బాధపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. సంపూర్ణంగా వారికి మీ సహాయం చేయండి. అలాగే దేవా సంఘాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ దయగల హస్తం ఉంచి మీరే సంఘాలన్నింటినీ ఉజ్జీవింప చేయండి. అంత్య దినాల్లో మీ చిత్తానుసారంగా సేవ చేయడానికి ప్రతి సేవకులకు మీ సహాయం చేయండి. దేవా కనికరించండి. అనారోగ్యంగా ఉన్న వారందరినీ మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి. దేవా గొప్ప తండ్రి, మీ మీద ఆధారపడి జీవిస్తున్న ప్రతి బిడ్డపై మీ హస్తం ఉంచి మీ కాపుదల దయచేయండి. మీ నామునికే మహిమ తెచ్చుకోమని మీకే సమస్తం అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ రేపటి బైబిల్ స్టడీ కొరకు మీరే సిద్ధం చేయమని మీకే సమస్తం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ మరి గాస్పల్ క్యాంప్ కొరకు మరి మే నెలలో చేయవలసింది, దాని విషయాల్లో ప్రభువా మీ సహాయం చేయండి. శత్రు కార్యాలు లయపరచమని మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.